హాయ్ అండి. పండగకొచ్చేత్తన్నారా? రాకపోతే మాత్రం త్వరగా వచ్చేసేయండి. సో, ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే అయితే మనకి అయితే ఆంధ్ర, గోవా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయన్నమాట అండి ప్రోగ్రామ్స్ కోసం అయితే. సో, ఆ వీడియో అయితే నేనైతే తీసాననమాట. హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి. సో, ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే మేమైతే ఎస్యాన్ వెళ్ళామనమాట అండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మొన్న లాస్ట్ ఇయర్ నుంచి అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ ఇయర్ ఇంకా అదరగొట్టేసే విధంగా అయితే మనకైతే ఇక్కడ ఏర్పాట్లయితే జరుగుతున్నాయన్నమాట. సో, ఒకసారి చూసొద్దాం. మీకు వీడియో చూపించినట్టు ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి. ఇదైతే మనం వెళ్తున్నప్పుడు అనమాట అండి. మనకి వెళ్ళే దారిలో కూడా రోడ్లన్నవి వేసేసారనమాట. సో, చూస్తున్నారు కదా మనకి ఇక్కడ మనమైతే ప్రోగ్రామ్స్ అయ్యే ప్లేస్‌కైతే వచ్చేసామండి. సో, చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ మనకి వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇక్కడైతే మొత్తం రోడ్డు అయితే వేసేసారు. ఇంకా వర్క్ జరుగుతున్నాయి. నేను ఈ వీడియో తీసి ఒక 3 డేస్ బ్యాక్ అయితే తీసాననమాట. ఇప్పుడు సగం అయిపోయి ఉండొచ్చు. దగ్గరకొచ్చేస్తుంది కదా! సో, అందుకని ఈసారి అయితే చాలా గట్టిగా అయితే చేస్తున్నారని అయితే నాకైతే అర్థమైందనమాట. రోడ్లు మొత్తం అన్నీ వేసేస్తున్నారనమాట. చాలా డెవలప్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. సో, మీరు చూసారు కదా! ఇటు సైడ్ అదిని మొత్తం లైటింగ్స్ అయితే పెడుతున్నారనమాట. ఇక్కడే మనకి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయన్నమాట అండి. చూసారు కదా! ఇదిగో ఇందులో అయితే మనకి ప్రోగ్రామ్స్, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడే ఇంకా మనకి కోడిపందాలు ఇవన్నీ కూడా అయితే ఇచ్చేసారనమాట అండి. మనం బయటికెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మొత్తం ఆల్ ఉంటాయన్నమాట. బీచ్ పక్కన ఫెస్ట్ అంటే అదిరిపోద్ది కదా! మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. చాలా వెనక్కి వరకు అయితే మనకి ప్లానింగ్ అయితే జరుగుతుందనమాట. వర్క్ అయితే జరుగుతుంది. సో, చూసారు కదా! ఇదంతా బ్యాక్ అనమాట అండి. మనకి ప్రోగ్రామ్స్ జరిగే బ్యాక్ సైడ్ అనమాట అండి. ఇంగో ఇక్కడండి. ఇది మనం స్టే జేయటానికి అనుకుంటా. కాకపోతే ఇంకా టైం పడతదనుకుంటా. ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్నట్టుంది వర్క్. ఈ బిల్డింగ్ కూడా దీనికి సంబంధించి అని నేనైతే అనుకుంటున్నాను. సో, మనం మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మన ఇంకా ఫ్రంట్‌కి కూడా మనకి అంటే ఇన్నాళ్ళు ఇంతకుముందు ఏమయ్యేదంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళేంటి, మామూలుగా కారు మీద వచ్చిన వాళ్ళేంటి, ముందే పార్కింగ్ చేయాల్సొచ్చేదనమాట. ఆటోలు అదిని ఏమన్నా పురమాయించుకున్నా సరే, మనం చాలా దూరం వరకు నడుచుకొని వచ్చేవాళ్ళం అనమాట. పంపించేవారు కాదు. కానీ ఇప్పుడు అలా కాకుండా అన్నీ వేరే ప్లేసుల నుంచి కూడా వెళ్ళేలాగా ఎగ్జిట్ అయితే ఇచ్చినట్టున్నారండి. మీకు చూపిస్తాను. సో, మనకి అంతే కాకుండా ఆడవాళ్ళు వెళ్తే కొంతమంది అంటే చాలామందికి ఇప్పుడు మనం గర్ల్స్‌ని తీసుకెళ్తున్నామంటే కొన్ని ఇబ్బందులుంటాయి కదా! సో, అవి కూడా అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదనమాట. ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మెయిన్ నాకిది నచ్చిందనమాట. చాలామంది పిల్లలతో అదిని వెళ్ళిన వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతామనమాట. పిల్లల గురించి, మామూలుగా పెద్దవాళ్ళ గురించి. సో, అలాంటి ప్రాబ్లమ్ కూడా ఏమీ లేదు. మనకి ఇటు సైడ్ అయితే రోడ్డు కూడా వేసేస్తున్నారండి. ఇటు సైడు. మనం ఫ్రంట్ సైడ్‌కైతే వచ్చామనమాట. ఇది బాగా ఫ్రంట్ అనమాట. మనకి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి చూడండి. ఆ ఫ్రంట్ అనమాట. ఈ పక్కనైతే కంకర్ రోడ్ అయితే వేశారు. మనకి పార్కింగ్‌కైతే అదే చిన్న చిన్న రాళ్ళలా ఉంటాయి కదా! ఆ రోడ్ అయితే వేసేసారండి. ఇక్కడ పార్కింగ్‌కి ఇస్తారనుకుంటున్నాను ఐ థింక్. సో, మనకి వాష్‌రూమ్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా వాష్‌రూమ్స్ కూడా మెయిన్ అయితే మనకి కట్టేశారనమాట. సో, మెయిన్ అది నచ్చింది నాకు నిజంగా. ఇంకా ఇటు సైడ్ కూడా మనం ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చనుకుంటా రూటు. సో, అక్కడ కూడా మనకి ట్రై క్రైన్‌తో అయితే వర్క్ అయితే జరుగుతుంది. చూసారు కదా! ఇలా కూడా ఐ థింక్ ఇలా కూడా దారిస్తారని నేనైతే అనుకుంటున్నాను ఎగ్జిట్. సో, చూసారు కదా! ఇంకా ఫ్రంట్ వరకు అయితే రోడ్ అయితే వేస్తున్నారండి. నేను వెళ్ళి చాలా రోజులవుతుంది. ఒక 3 రోజులవుతుంది. ఇంకా వర్క్ జరుగుతది. ఎలా అయితే మంచిగా అయితే ప్రిపేర్ చేస్తున్నారని నాకైతే అర్థమైందనమాట. మీరు గానీ, మా సైడ్ గానీ వచ్చారనుకో కన్ఫామ్‌గా అయితే ఒకసారి రండి. ఇక్కడ 3, 4 డేస్ వరకు ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. సో, మీరు బయటికి అంటే కొంతమంది కోడిపందాలకెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ అది చూపిస్తారు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఉందనమాట. కోడిపందాలు ఇవన్నీ మొత్తం ఆల్ జరుగుతాయనమాట. మీరు రకరకాలుగా అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా ఒక చోటన మనకి ఫెస్ట్ అయితే అదిరిపోద్దనమాట. అన్నీ ఉంటాయనమాట. ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది. వెల్డింగ్ వర్క్ అదిని. సో, మనకి ఈ రోడ్డు దాటేసిన తర్వాత ఇసుక గట్లు ఉన్నాయి కదా! దాని వెనకాలే బీచ్ అన్నదైతే ఉంటుందనమాట అండి. మీకు చూపిస్తాను. చూసారు కదా! ఇదే బీచ్. బీచ్ చూస్తే ఎంజాయ్ చేయటం మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే ఫేవరెట్ అనమాట. ఈసారైతే ఎలా అయితే మాత్రం అద్దిరిపోద్దని నాకైతే అర్థమైందనమాట. మీరు గాని మా సైడ్ వస్తే ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. ఒక్కరోజైనా రండి కనీసం. సో, చూసారు కదా! మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మీలో ఎంతమంది ఈ ప్లేస్‌కొచ్చారో కూడా మెసేజ్ అయితే చేయండి. నాకు కామెంట్ చేయండి.
సో, ఆఫ్టర్‌నూన్ అయితే వెళ్ళాను. నేను వీడియో కూడా సరిగ్గా మేమైతే ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. ఇటు సైడ్, అటు సైడ్ అయితే మనకి వాటర్ అయితే ఉంటదనమాట. సో, చూసారు కదా! మనకి ఇటు సైడ్ కూడా మనకి సిమెంట్ రోడ్ అన్నది వేసేశారు. సో, దానికి ఇబ్బంది ఏమీ ఉండదు. బండి స్కిడ్ అవుతదన్న భయం అదేం ఏముండదనమాట. సో, మనం ఇప్పుడు రిటర్న్ అయితే మేము మా హౌస్‌కైతే వచ్చేస్తున్నామని. ఒక కామెంట్ చేసుకోండి. మీలో ఎంతమంది ఇక్కడ ఓఎన్‌జీసీ తెలుసో నాకైతే కామెంట్ మీరైతే కంపల్సరీ వచ్చేసేయండి. ఈ పచ్చని కొబ్బరి తోటలు అదిని చూసుకుంటా బీచ్‌లో అయితే ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా? ఏమంటారో చెప్పండి. ఇది నేను రివర్స్‌లో తీసాననమాట వీడియో. వెళ్ళేటప్పుడు తీసానండి ఈ వీడియో. మనం ఎంట్రన్స్ వస్తాం కదా! ఇక్కడైతే రోడ్ అయితే అస్సలు బాలేదు. సో, అందుకని ఇక్కడ కూడా మనకు రోడ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. నీట్‌గా చేసి ఇచ్చేస్తారనమాట ఆ టైంకైతే. సో, ఇక్కడ వరకైతే రోడ్ అయితే వేస్తున్నారండి. మనకి వెళ్ళే టర్నింగ్ అనమాట. మనం బీచ్ ఎంట్రన్స్ రోడ్డు ఉంటదండి. సో, అక్కడ కూడా వర్క్ అయితే జరుగుతుంది. మనకి ఎలా అయితే సంక్రాంతికల్లా మొత్తం ఇదంతా క్లియర్ అయితే చేసేస్తారనమాట అండి. సో, చూసారు కదా! ఇక్కడైతే ఆల్రెడీ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ సిమెంట్ రోడ్ ఏశారు. ఇది ఒక 1 మంత్ ముందే వేసినట్టున్నారనుకుంటా అండి. సో, ఈ